కాకినాడ వేములపాలెంలో 4 తాటాకుల ఇళ్లకు దుండగులు నిప్పు పెట్టారు. ఇళ్లతో పాటు పశుగ్రామ్, గడ్డిమేటు, 20 బస్తాల పంటల ఎరువులు, ఎడ్లబండి, వరికోత మిషన్ సామాగ్రి దగ్ధమయ్యాయి. సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. దీనిపై దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మండలం వేములపాలెం గ్రామంలో రాత్రి సుమారు 2:30 సమయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. దానికి వెంటనే మా ఎమ్మెల్యే గారు కురుపుల సత్యప్రభరాజు గారి ఆదేశాల మేరకు స్టేట్ యూత్ సెక్రటరీ లొండల ఓవరాజు, అలాగే గోకవరం సర్పంచ్ వనపర్తి నాగేశ్వరరావు గారు కూడా వెంటనే స్పందించి ఆ స్పాట్ ప్లేస్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడ చూసేసరికి ఇంచుమించుగా సుమారుగా చాలా నష్టం జరిగింది. ఆ రైతులకి 3 బాధిత కుటుంబాలు, దిడ్డి రాజుబాబు, దిడ్డి చిన్న వెంకటరమణ, దిడ్డి రామత్రినాథులు అనే, అలాగే కొండులోవ, వీళ్ళు బాధిత కుటుంబాలండి. అక్కడ ఆవాసాలు కూడా ఉంటున్నారు. ఇంచుమించుగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పశుగ్రాసము, పిండి, అలాగే కోత మిషన్కి సంబంధించిన సామాన్లు, గడ్డిమేట్లు సుమారుగా ఒక 5 లక్షల నష్టం జరిగింది. అలాగే ఎడ్ల బండి, పశుగ్రాసానికి సంబంధించి లైవ్లో కనిపిస్తూ ఉందండి. పిండి, పశుగ్రాసము, ధాన్యము ఇలా సుమారుగా ఒక 5 లక్షల సుమారుగా నష్టం జరిగింది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకి తగిన న్యాయం చేయవలసిందిగా, అలాగే స్వచ్ఛంద సంస్థల వారు కూడా ఎవరైనా ఉంటే తగిన సహాయం చేయవలసిందిగా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తున్నాం.